ఈ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన వార్తల సమాహారాన్ని మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరంలోకి దేశం అడుగుపెట్టిన ఈ వారం భారతదేశం అనేక రంగాల్లో స్థిరత్వం, సంస్కరణలు, ముందుచూపు పాలనను ప్రతిబింబించింది. సంవత్సరాంతం కావడంతో కేంద్రం, రాష్ట్రాలు చేపట్టిన సమీక్షలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు స్థితిగతులు, భద్రతా వ్యవస్థల సన్నద్ధత అన్నీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందాయి. 2026 నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభ సందర్భంలో దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ నూతన శక్తికి, సానుకూల మార్పులకు ఈ నూతన సంవత్సరం ప్రతీక అని, ఇది ఆత్మ పరిశీలన, కొత్త సంకల్పాలకు ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంలో దేశ అభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుందామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధిని అందించాలని, సమాజం సంతోషంగా ఉండాలని, శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి భవన్లో గురువారం సోర్ స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్లో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ఏఐ అభ్యాసకులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. అలాగే స్కిల్ ది నేషన్ ఛాలెంజ్ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత వేగంగా పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను నేర్చుకోవడం చాలా అవసరమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ మాత్రమే కాదని, దేశంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక అవకాశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. विभिन्न क्षेत्रों में आर्टिफिशियल इंटेलिजेंस का महत्व और उपयोग तेजी से बढ़ रहा है. सभी के लिए एआई के बारे में जानना और समझना आवश्यक हो गया है. भारत सरकार के कौशल विकास और उद्यमिता मंत्रालय की SOAR यानी स्किलिंग फॉर एआई रेडीनेस की पहल प्रशंसा का योग्य है. इस पहल के अंतर्गत प्री एआई मॉड्यूल्स तैयार किए गए हैं. इस मॉड्यूल्स के द्वारा एआई से जुड़े विषयों और मशीन लर्निंग के बेसिक कॉन्सेप्ट्स के बारे में भी जानकारी मिलती है. इस मिशन का उद्देश्य एआई के बारे में जागरूकता बढ़ाना, आर्थिक आत्मनिर्भरता को बढ़ावा देना तथा एक टेक ड्रिवन देश के निर्माण में योगदान देना है. మన్ కీ బాత్ 129వ సంచిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అనేక విశేషాలను పంచుకున్నారు. 140 కోట్ల భారతీయుల సామర్థ్యాలు, నైపుణ్యాల కారణంగా భారతదేశం 2025లో వివిధ రంగాలలో చాలా విజయాలను సాధించిందన్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది దేశ నిర్మాణానికి సహకరించడానికి ఒక గొప్ప వేదిక అని, ఈ నెల 12వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ యువశక్తి ఆలోచనలు, అభిప్రాయాలను వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. కీలకమైన జాతీయ, సామాజిక సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు మన దేశ యువత, ఆవిష్కర్తలకు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒక వేదికను కల్పిస్తోందన్నారు. కొత్త ఏడాది సందర్భంగా రైల్వే శాఖ కీలక ప్రకటనలు చేసింది. అస్సాంలోని గౌహటి నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరా మధ్య మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో గురువారం నిర్వహించిన ఒక సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రైలుకు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు, ధృవీకరణ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రైల్వేల చరిత్రలోనే కాకుండా దేశానికి, ప్రయాణికులకు కూడా ఇదొక కీలక ఘట్టమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది భారతీయ రైల్వేల కీలక సంస్కరణల సంవత్సరమని, ఇందులో భాగంగా అనేక ప్రయాణిక ప్రాధాన్య కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇక మరొక సందర్భంలో భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి సిద్ధమవుతుందని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహారాష్ట్రలోని పాలహర్లో జరిగిన హైస్పీడ్ టనల్ పురోగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. బుల్లెట్ రైల్ కారిడార్ దశలవారీగా ప్రారంభించబడుతుందని, మొదటి హైస్పీడ్ రైల్ సూరత్ బిలిమోరా మార్గంలో నడుస్తుందని తెలిపారు. The bullet train project is going on at a very rapid pace. इतनी तेजी से काम चल रहा है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो विजन है, मुंबई से अहमदाबाद को बुलेट ट्रेन से जोड़ के एक देश में नई मिसाल कायम करने का, ये आपके सहयोग के कारण ही आज इतना संभव हो पाया है कि 270 किलोमीटर 270 किलोमीटर्स काम प्रैक्टिकली कंप्लीट हो गया है और 2026 में
पहली बुलेट सूरत से बिलीमोरा के बीच में चलने की पूरी तैयारी है। భారత్లో అధికారిక ఔషధ ప్రామాణిక గ్రంథమైన ఇండియన్ ఫార్మకోపియా ఐపి 2026ను కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఇది ఔషధాల నాణ్యతను, భద్రతను, సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో ముఖ్య ప్రస్థానం. ఈ కొత్త సంచిక ఆవిష్కరణ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగించారు. దేశంలోని ఔషధ ప్రమాణాలకు అధికారిక గ్రంథంగా భారతీయ ఔషధ సంహిత 2026 పనిచేస్తుందని, ఔషధాలకు సంబంధించి భారత్ అనుసరిస్తున్న నియంత్రణ విధానాల్లో కీలకంగా ఉంటుందని తెలిపారు. శాస్త్రీయ పురోగతులు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఔషధాల తయారీ, నియంత్రణలో పెరుగుతున్న భారత ప్రాధాన్యాన్ని ఈ 10వ సంచిక తెలియజేస్తుందన్నారు. ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు ఢిల్లీ వేదికగా డిసెంబర్ 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు జరిగింది. ఈ సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంలోనూ, కేంద్రం, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించడంలోనూ ఈ సదస్సు ఓ నిశ్చయాత్మక ముందడుగని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం, సమర్థత కలిగిన మానవ వనరులే ఆర్థిక వికాసానికి, సామాజిక పురోగతికి ప్రధాన చోదక శక్తి అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. జనాభా పరంగా భారత్కు గల ఆధిక్యాన్ని గుర్తు చేస్తూ, జనాభాలో దాదాపు 70% మంది పనిచేసే వయస్సులోనే ఉన్నారని, చరిత్రాత్మకమైన ఈ విశిష్ట అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మానవ శక్తిని, ఆర్థిక పురోగతిని మేళవిస్తే వికసిత్ భారత దిశగా దేశ ప్రస్థానం మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, త్వరలో ప్రారంభించబోయే జాతీయ తయారీ మిషన్కు ప్రతి రాష్ట్రం అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. సులభతర వాణిజ్యానికి ఊతమివ్వాలని, భారత్ను సేవా రంగంలో అంతర్జాతీయ దిగ్గజంగా నిలపాలని కోరారు. అత్యాధునిక వ్యవసాయం దిశగా భారత్ పయనిస్తోందని, ప్రపంచ ఆహార భాండాగారంగా భారత్ నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దేలా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూచించారు. పశ్చిమ సముద్ర తీరంలో ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయం వద్ద ఆమె ఈ జలాంతర్గామిలోకి ప్రవేశించారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సముద్రయానంలో జలాంతర్గామి సిబ్బందితో ముచ్చటించి కార్యకలాపాలు, యుద్ధ విన్యాసాల ప్రదర్శనలను రాష్ట్రపతి స్వయంగా వీక్షించారు. దేశీయంగా తయారైన కల్వరి తరగతి జలాంతర్గామిలో రాష్ట్రపతి ప్రయాణించడం ఇదే మొదటిసారి. భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని రాయ్ పితోరా సాంస్కృతిక సముదాయంలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో శతాబ్ద కాలం తరువాత విదేశాల నుంచి తిరిగి తీసుకువచ్చిన పిప్రహ్వా అవశేషాలను న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం, కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచిన అసలైన అవశేషాలు, పురావస్తు సంపదతో కలిపి మొదటిసారిగా ఒకే వేదికపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో నరేంద్ర మోదీ మాట్లాడుతూ 125 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసిందని, మన అపురూప సాంస్కృతిక వారసత్వం మళ్లీ స్వదేశానికి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. బుద్ధుని బోధనలు మానవాళికంతటికీ ఆదర్శమని, ఆ కాలాతీత సంప్రదాయానికి భారత్ ఒక సజీవ వాహిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. अपने आप में विशेष है। किला राय पिथौरा का ये स्थान भारत के गौरवशाली इतिहास की यश भूमि है। इस ऐतिहासिक किले के इर्द गिर्द लगभग 1000 साल पहले उस समय के पूर्व शासकों ने एक दृढ़ और मजबूत सुरक्षित दीवारों से घिरे नगर की स्थापना की थी। आज उसी ऐतिहासिक नगर परिसर में हम अपने इतिहास की एक आध्यात्मिक और पुण्य गाथा को जोड़ रहे हैं। इस ऐतिहासिक प्रदर्शनी को देखा, भगवान बुद्ध के पवित्र रेलिक्स को अपने बीच पाकर हम सभी धन्य हैं। इनका भारत से बाहर जाना और लौटकर फिर भारत आना, ये दोनों ही पड़ाव अपने आप में बहुत बड़ा सबक है।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ప్రగతి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఐసీటీ ఆధారిత బహుముఖ వేదిక 50వ సమావేశం జరిగింది. సాంకేతికతతో కూడిన నాయకత్వం, తక్షణ పర్యవేక్షణ, కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో ఎలా విజయవంతం చేశాయో ఈ సమావేశం స్పష్టం చేసింది. 50వ ప్రగతి సమావేశంలో చేపట్టిన సమీక్షలో రహదారులు, రైల్వేలు, విద్యుత్, జల వనరులు, బొగ్గు వంటి రంగాల్లోని 5 కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు 5 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉండగా వీటి మొత్తం వ్యయం 40,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా పీఎం శ్రీ పథకం సమీక్ష సందర్భంగా ఈ పథకం సమగ్రమైన భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఉండే విద్యా వ్యవస్థకు జాతీయ ప్రమాణంగా మారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రగతి వ్యవస్థ ద్వారా 85 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసినట్లు ప్రధానమంత్రి గుర్తించారు. ఒడిశా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ LRGR-120 పినాకను విజయవంతంగా పరీక్షించారు. నిర్దేశించిన అన్ని వైమానిక విన్యాసాలను ప్రదర్శించేలా ఈ రాకెట్ను దాని గరిష్ట పరిధి అయిన 120 కిలోమీటర్ల వరకు పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో LRGR లక్ష్యాన్ని ఛేదించింది. పరీక్షించేందుకు ఉపయోగించిన అన్ని పరికరాలు రాకెట్ ప్రయాణ మార్గాన్ని పూర్తిగా ట్రాక్ చేశాయి. ఈ రాకెట్ను హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సహకారంతో ఆర్మెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది. దీనికి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ తోడ్పాటు అందించాయి. భారత నౌకాదళానికి చెందిన దేశీయంగా తయారు చేసిన ప్రాచీన నౌక కౌండిన్యా డిసెంబర్ 29న గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు తొలి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రాచీన సముద్రయాన వారసత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ చేపట్టిన ప్రయత్నాల్లో ఈ చారిత్రాత్మక యాత్ర కీలకంగా నిలుస్తుంది. భారత్లోని ఒమన్ రాయబారి ఇసా సలేహ్ అల్ షిబానీ, భారత నౌకాదళ ఉన్నతాధికారులు, ఇతర విశిష్ట అతిథుల సమక్షంలో పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయానాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రంలో NHO కింద ఈపీసీ పద్ధతిలో ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 326 నెంబర్ జాతీయ రహదారి పరిధిలో 68 కిలోమీటర్ల నుంచి 311 కిలోమీటర్ల వరకు ఈ రహదారిని 2 వైపులా ఉన్నతీకరిస్తారు. ఇక మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అకల్కోట్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ రహదారిని నిర్మించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ 2026 క్యాలెండర్ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ కేవలం తేదీలు, నెలల వార్షిక ప్రచురణ మాత్రమే కాదని, భారత పరివర్తనకు ప్రతిబింబమని, ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యాలను చాటే మాధ్యమం అని మంత్రి వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న మనందరి సమిష్టి సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటిస్తోందన్నారు. ఉత్తరాఖండ్లో మంగళవారం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. అల్మోరా జిల్లాలో 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డ్రైవర్తో సహా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ముంబైలోని బాండూఫ్ పశ్చిమ రైల్వే స్టేషన్ రోడ్ సమీపంలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్కు చెందిన బస్సు వెనకవైపు తీస్తున్న సమయంలో అకస్మాత్తుగా అదుపు తప్పి అక్కడే ఉన్న పాదచారులను, ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖతార్ రాజధాని దోహాలో ఆదివారం ముగిసిన 2025 ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు 2 పతకాలొచ్చాయి. పురుషుల విభాగంలో అర్జున్ ఎరిగైసి, మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాలు సాధించారు. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 13 రౌండ్స్లో 10.5 పాయింట్లతో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు మీరు వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు పఠనం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.